హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ అని ఫస్ట్ టైం చూస్తున్న ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ తీసిన బ్లాగ్ అండి. ఫ్రైడే ఈవినింగ్ అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే మంచి స్వీట్ రెసిపీ అయితే చేశాను. అదేదో కాదండి, పల్లీ చిక్కీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్‌గా చెప్పాలి అంటే డైలీ కూడా ఆడపిల్లలకైతే రెగ్యులర్‌గా పల్లీ చిక్కీ కానీ, నువ్వులుండ గానీ డైలీ అయితే పెట్టాలండి. దానివల్ల పిల్లలకైతే ఎముకలైతే దృఢంగా తయారవుతాయి. వాళ్ళకి ఐరన్ అందుతుంది. అందుకే నేనైతే పల్లీ చిక్కీ అయితే చేశాను. నెక్స్ట్ టైమ్ అయితే నువ్వుల ఉండలైతే చేస్తాను. చాలా బావుంటాయండి. పల్లీ చిక్కీ చేసుకోవడం కూడా చాలా ఈజీ. యాక్చువల్‌గా చెప్పాలి అంటే పల్లీ చిక్కీని రకరకాల వేరియేషన్‌లు అయితే చేసుకుంటారండి. కొంతమంది లేత పాకం పట్టయితే చేసుకుంటారు. కొంతమంది ముదురు పాకం పట్టయితే చేసుకుంటారు. ఎందుకంటే ముదురు పాకం పడితే తినేటప్పుడు గట్టిగా ఉంటుంది. నమలటానికి కూడా చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి నేనైతే లేత పాకం పట్టే నేనైతే పల్లీ చిక్కీ అయితే చేశాను. ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. టేస్ట్ అంత బావుంటుంది. లిటరల్లీ చెప్తున్నాను. పల్లీలలో ఐరన్ అయితే ఎక్కువ ఉంటుందండి. చాలా మంచిది. మనం డ్రై ఫ్రూట్స్‌లో ఉండే పోషకాలన్నీ పల్లీలలో అయితే ఉంటుందండి. అందరూ డ్రై ఫ్రూట్స్ కొని తినలేము కాబట్టి ఈ పల్లీలు రెగ్యులర్‌గా తింటే మాత్రం చాలా మంచిదండి. పల్లీతో లడ్డు కానీ, ఇలా చిక్కీ కానీ చేసుకొని తింటూ ఉంటే చాలా బావుంటుంది. పల్లీ చిక్కీ ప్రిపేర్ చేసుకోవడానికైతే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను. అందులోకైతే 1 గ్లాస్ అయితే పల్లీలు అయితే వేసుకున్నాను. పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. మంచి అరోమా వస్తుంది కదా! అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలి. నేనైతే ఒకే గ్లాస్‌తో అయితే కొలతలైతే చెప్తానండి. అదే కొలతలతో చేసుకున్నారంటే మీకు కరెక్ట్‌గా అయితే పల్లీ చిక్కీ అయితే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇక్కడైతే పల్లీలైతే మంచిగా వేగినాయండి. దాని పైనున్న పల్లీలు వేగినాయని మనకు తెలియటానికైతే పల్లీలైతే వేగిన తర్వాత చిటపటలాడుతూ దాని పైనున్న పొట్టయితే ఊడుతుందండి. అప్పటి వరకైతే మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఫ్రై చేసుకొనైతే పైనున్న పొట్టంతా తీసుకున్నాను. తీసుకొని ఇలాగైతే ప్రిపేర్ అయితే చేసుకున్నాను. చేసుకొనైతే పక్కనైతే పెట్టుకున్నాను. మనమైతే పాకం అయితే ప్రిపేర్ అయితే చేసుకుందాము. పల్లీ చిక్కీ పాకం ప్రిపేర్ చేసుకోవడానికైతే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను. 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేశాను. నెయ్యి అయితే హీట్ అవ్వాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత నేను 1 గ్లాస్ పల్లీలు తీసుకున్నాను కదా! అదే గ్లాస్‌తో అయితే బెల్లం అయితే తీసుకోవాలండి. బెల్లం తీసుకొని మంచిగా అయితే కొంచెం లైట్‌గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని బెల్లం అయితే కరగాలండి. కరిగి లైట్ చిన్న పాకం వచ్చే వరకు అయితే కరిగించుకోవాలి. ఇక్కడైతే నేను బెల్లం అయితే వేసుకుంటున్నాను. బెల్లం వేసుకున్న తర్వాత లైట్‌గా వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. యాక్చువల్‌గా చెప్పాలి అంటే పల్లీలలో అయితే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి బెల్లంలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పంచదారతో చేసుకునే దానికన్నా ఇలా బెల్లంతో చేసుకుంటే పిల్లలకి హెల్తీ అండి. ఇలా రెగ్యులర్‌గా పిల్లలకి బెల్లంతో చేసిన రెసిపీస్ పెడతా ఉంటే వాళ్ళకైతే ఐరన్ మంచిగా అందుతుంది. బోన్స్ అయితే స్ట్రాంగ్ అవుతాయి. బెల్లం యాడ్ చేసిన తర్వాత అందులో చిన్న గ్లాస్‌తో అయితే లైట్‌గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేశాను. బెల్లం అయితే కరగనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత బెల్లం అయితే లైట్ పాకం అయితే రావాలండి. ఈలోపైతే ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. దానికైతే నెయ్యి అయితే అప్లై అయితే చేస్తున్నాను. నెయ్యి అప్లై చేసి పక్కనైతే పెట్టుకుంటాను. ఎందుకంటే మనకు పాకం వచ్చిన తర్వాత పల్లీలు వేసిన తర్వాత వెంటనే మనమైతే ఈ ప్లేట్‌లో అయితే వేసుకోవాలి. ఇక్కడైతే ప్లేట్‌కైతే నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఆరిన తర్వాత మనకి ఈజీగా వస్తుంది. నెయ్యి ఇంట్లో లేని వాళ్ళైతే ఆయిల్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. ఆయిల్ అప్లై చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇక్కడ అప్లై అయితే చేసుకున్నాను. బెల్లం అయితే కరిగిందండి. ఇలా బెల్లం అయితే మంచిగా కరగనివ్వాలి. అందులో మనకు గడ్డలు గడ్డలుగా కనబడుతుంది కదా! అదంతా మంచిగా కరగాలండి. కరిగేదాకైతే మనమైతే తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను బెల్లం అయితే చితక్కొట్టయితే వేశాను. యాక్చువల్‌గా తురుముకుంటే మనకింత ప్రాసెస్ అయితే ఉండదండి. తురుముకుంటే మనకు తొందరగానే కరుగుతుంది. ఇక్కడైతే నేను కొంచెం చితక్కొట్టాను కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇది కరగటానికి. ఇక్కడైతే బెల్లం అయితే మంచిగా కరగాలి. కరిగి లైట్‌గా స్టిక్కీగా అయితే ఉండాలండి. మరీ పాకం ఎక్కువ రావాల్సిన పని లేదు. మరీ ఎక్కువ పాకం వచ్చిందంటే మనకి పల్లీ చిక్కీ అనేది గట్టిగా ఉంటుంది. ఇక్కడైతే బెల్లమైతే లైట్‌గా తీగ పాకమైతే వచ్చిందండి. అందులోకైతే ఫ్లేవర్ కోసమైతే 1 స్పూన్ అయితే ఇలాచీ పొడైతే వేసుకున్నాను. ఇలాచీ పొడి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. అలాగే అందులోకైతే చిటికెడైతే వంట సోడా అయితే వేసుకున్నాను. వంట సోడా వేసుకుంటే టేస్ట్ బావుంటుందండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ముందుగా వేపి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా! ఆ పల్లీలైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను తిప్పుకుంటున్నాను. జస్ట్ కొంచెం పాకం వస్తే సరిపోతుంది.
ఇక్కడైతే బెల్లం లైట్ పాకం అయితే వచ్చిందండి. పాకం వచ్చిన తర్వాత అందులోకైతే పల్లీలైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పల్లీలైతే వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. బెల్లం, పల్లీలు మంచిగా కలుపుకోవాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. ఇక్కడైతే మంచిగా కలుపుకుంటాను. కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ప్లేట్‌కైతే నెయ్యి అప్లై చేశాం కదా! ఆ ప్లేట్‌లోకైతే ఈ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి. ఇక్కడైతే మంచిగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత నేనైతే ప్లేట్‌లోకైతే ట్రాన్స్‌లేషన్ అయితే చేసుకుంటాను. నేనైతే ప్లేట్‌లోకైతే వేసుకొని మంచిగా అదుముకోవాలండి. అదుముకొని మన చిక్కీలాగైతే ప్రిపేర్ అయితే చేసుకోవాలి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే పల్లి చిక్కీ కొంచెం గట్టిగా ఉంటేనే బావుంటుందంటారు. నాకెందుకో నచ్చదండి. మరీ గట్టిగా ఉంటే తినటానికి గట్టిగా ఉంటుంది. లాగాలంటే గట్టిగా పళ్ళకైతే నొప్పొస్తూ ఉంటుంది. నేను అందుకనే లైట్ పాకమైతే పడతాను. ఇలా పట్టుకొని ఇలా పల్లి చిక్కీ చేసుకోండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. పిల్లలకి ఎంతో హెల్తీ అయిన పల్లి చిక్కీ అయితే రెడీ అయిందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. నేనైతే మెజర్‌మెంట్ కొలతలతో చెప్పాను కదా! నేను చెప్పిన కొలతలతో అయితే ప్రిపేర్ అయితే చేయండి. మీకు కరెక్ట్‌గా అయితే వస్తుంది. మరీ గట్టిగా ఉండదండి. మరీ కొంచెం సాఫ్ట్‌గా మనకి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా అయితే ఉంటుంది. ఇర్రెగ్యులర్‌గా మనకి పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా పిల్లలకి. అలాంటి పిల్లలకైతే ఇలాగా పల్లి చిక్కీ గాని, నువ్వులుండ గాని చేసి పెట్టండి. చాలా మంచిదండి. ఇక్కడైతే నెయ్యి రాసుకున్న ప్లేట్‌లోకైతే పల్లీ చిక్కీ ట్రాన్స్‌లేషన్ చేసుకున్నాం కదా! ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆరనివ్వాలండి. ఆరితేనే మనకు పల్లీ చిక్కీ అనేది ఈజీగా అయితే వస్తుంది. ఇక్కడైతే ఆరింది. నేనైతే పల్లీ చిక్కీ అయితే తీసాను. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. సో, నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.